వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము చందమామ కథలలో భాగంగా దేవతలైన దెయ్యాలు అనే కథను వినబోతున్నాం. పోలవరం అనే ఊరి చివర మర్రి చెట్టు మీద చాలా దెయ్యాలు కాపురం ఉండేవి. ఒక రోజున కొత్త దెయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. అప్పటికే ఆ చెట్టు ఇరుకైపోయింది. నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీద పెద్ద దయ్యం కొత్త దయ్యాన్ని అదిలించింది. నేను ఎక్కడికి పోయేది, దగ్గరలో ఎక్కడా మరొక మర్రి చెట్టు కనపడడం లేదు అంటూ కొత్త దయ్యం దీనంగా ముఖం పెట్టింది. అయితే మనుషుల మధ్యకు పోయి ఉండరాదు అన్నదొక దెయ్యం. మనుషులతో వేగడం మహా కష్టం. ఇంట్లో దయ్యముందనే అనుమానం వచ్చిందంటే మంత్రగాళ్లను పిలుస్తారు. వాళ్ళు పెట్టే బాధలు భరించలేకే నేను ఇలా పారిపోయి వచ్చాను. మర్రి చెట్టు గాలి తప్ప మరేది పడదు నాకు అన్నది కొత్త దయ్యం. చెట్టు మీద దయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దయ్యం ఒకటి ఉన్నది. అది కొత్త దయ్యం మీద జాలిపడి, సరేలే పోని, కొన్నాళ్లపాటు నువ్వు ఈ చెట్టు మీద ఉండు, నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అని గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంటి యజమాని పేరు పోలయ్య. ఆయనకు భార్య, 2 కొడుకులు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్ళై కోడలు కాపురానికి వచ్చారు. పెద్ద కొడుక్కి 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. దెయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమ అనిపించలేదు. తానెవరికీ కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ తిరగవచ్చు. మర్రి చెట్టు కంటే ఆ ఇల్లే దానికెంతో సదుపాయంగా ఉంది. ఆ ఇంట్లోని వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దెయ్యం తాను కూడా విని ఆనందించేది. పోలయ్య మనవడి ముద్దు చేష్టలు దానికి వినోదం కలిగించేవి. ఇక ఆ ఇల్లు వదలకుండా అక్కడే ఉండాలి అనుకున్నది ఆ దెయ్యం. ఇలా ఒక 4 రోజులు దెయ్యానికి హాయిగా గడిచిపోయింది. ఒక రోజున ఇంట్లోని 3 ఆడవాళ్లు కబుర్లలో పడ్డారు. చిన్న కోడలు అత్తగారిని మెచ్చుకుంటూ, మన పొరుగింటావిడ తన కోడల్ని దెయ్యంలా వేధిస్తున్నది. మా అదృష్టం కొద్దీ మీరు మాకు అత్తగా దొరికారు అన్నది. ఆ పొరుగింటావాణ్ణి దెయ్యంతో పులుస్తావెందుకు, దెయ్యాలు ఆవిడ కంటే చాలా మెరుగు అన్నది పెద్ద కోడలు. పెద్ద కోడలి మాటలకు అత్తగారు నవ్వుతూ, దెయ్యాలు మెరుగంటున్నావు, నీకు వాటి గురించి బాగా తెలుసా ఏమిటి అన్నది. తెలుసు కాబట్టే చెప్పాను. మనం దెయ్యాల్ని మెచ్చుకుంటే అవి పనులు చేసి పట్టే అవకాశం ఉంటుంది. పొరుగింటావిడ ఎంత పని చేసినా కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అన్నది పెద్ద కోడలు. మరి నువ్వు దెయ్యాన్ని మెచ్చుకున్నావు కదా, మరి రేపు నీ వంతు 2 గుండిగల నీళ్లు ఆ దెయ్యమే తోడుతుందా అని అడిగింది. ఏమో, ఎవరు చెప్పగలరు, మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా తిరగొచ్చు అన్నది పెద్ద కోడలు. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు. ఆ సంభాషణ విన్న దెయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద కోడలంటే అభిమానం ఏర్పడింది. ఆమెకు దెయ్యాల మీద గల సానుభూతిని నిజం చెయ్యాలని అనుకుని మర్నాడు పెద్ద కోడలు నిద్రలేచేసరికి 2 గుండిగల్ని నీళ్లతో నింపింది. పెద్ద కోడలు నూతిగట్టు వద్దకు వెళ్ళి 2 గుండిగల నిండా నీళ్లు ఉండటం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని చిన్న కోడల్ని పిలిచి, మీరేమైనా నీళ్లు తోడారా అని అడిగింది. 2 తోడలేదన్నారు. చిన్న కోడలు ఒక్క క్షణం ఊరుకొని, రాత్రి మామగారు మన మాటలను విని మనల్ని ఆట పట్టించేందుకు ఈ పని చేశారేమో అన్నది. అయితే పోలయ్య అతడి 2 కొడుకులు నూతి దగ్గరకే రాలేదన్నారు. కొంప తీసి ఏ దెయ్యమో ఈ పని చెయ్యలేదు కదా అన్నది చిన్న కోడలు. దెయ్యాలకు ఇలాంటి ఉపకార బుద్ధి ఉండదు, తమాషా కోసం మనలోనే ఎవరో ఒకరు ఈ పని చేసి ఉంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు. పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపీగా, ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దెయ్యం పనే అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి, మన ఇంటి కప్పు వేసి పెట్టకూడదు, పెంకులు తిరగేసి 4 ఏళ్లయింది, ఇంట్లో అక్కడక్కడ వాన కురుస్తూ ఉన్నది కూడా అన్నాడు. తన సేవకు గుర్తింపు లభించలేదని దెయ్యానికి చాలా బాధ కలిగింది. అది ఆ రాత్రి ఇంటి కప్పు మీద పెంకులన్నీ చక్కగా సర్దిపెట్టింది. మరునాడు నిద్రలేవగానే అందరూ తనను మెచ్చుకుంటారని ఎంతో ఆశగా ఎదురుచూసింది దెయ్యం. అయితే పోలయ్య నిద్రలేస్తూనే ఒక గావు కేక పట్టి కింద పడిపోయాడు. పోలయ్య 2 కొడుకులు కంగారు పడి వైద్యుడిని పిలుచుకువచ్చారు. వైద్యుడు పోలయ్యను పరీక్షించి, ఈయనకు కడుపులో పుండు ఉన్నది, శస్త్రచికిత్స చేయాలి, కొంచెం బాధాకరంగా ఉంటుంది,
అది అంతగా తెలియకుండా మత్తుమందు ఇస్తాను అన్నాడు. తరువాత శస్త్రచికిత్స చేసి మత్తుమందు ఇచ్చి వెళ్ళిపోయాడు వైద్యుడు. దెయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యపోతూ చూసింది. పోలయ్య త్వరగా కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదని నిరుత్సాహపడింది. 4 రోజులు గడిచినాయి. బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తుమందు వేసుకుని నిద్రపోయేవాడు. ఈ గొడవలో ఇంట్లో వాళ్ళెవ్వరూ కప్పు మీద పెంకు గమనించలేదు. ఒక రోజున పెద్ద వాన ప్రారంభమైంది. పోలయ్య మంచం మీద లేచి కూర్చొని కొడుకులతో, ధాన్యం గది జాగ్రత్త, అది తడిసిపోవడం జరిగితే మనం తిండికి అవస్థపడవలసి ఉంటుంది అని కేకలు పెట్టాడు. అందరూ ఇంట్లో తలా ఒక చోటుకు వెళ్ళి చూశారు. ఇంతకు మునుపులా ఎక్కడా కప్పులో నుండి ఒక్క వాన చినుకు కూడా కింద పడడం లేదు. వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు. అప్పుడు అందరికీ పోలయ్య పెద్ద కొడుకు దయ్యాన్ని గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వాన తగ్గిన తరువాత వెళ్ళి చూస్తే ఇంటి మీద పెంకు చక్కగా పేర్చి ఉంది. కోడళ్ళిద్దరూ హడలిపోయారు. ఈ ఇంట్లో నిజంగానే దయ్యం చేరింది అంటూ అత్త గోల పెట్టింది. మంత్రాల మరుడయ్యను పిలుచుకు వస్తాను అంటూ పెద్ద కొడుకు ఊళ్ళోకి వెళ్ళాడు. తను ఇంట్లోని వాళ్ళందరికీ ఉపకారం చేస్తే వాళ్ళు అంతగా ఎందుకు భయపడుతున్నారో అర్థం కాక దయ్యం మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది. చిచి, ఇక్కడ ఖాళీ లేదని తెలియదా ఏం అంటూ ఒక దయ్యం పెద్దగా విసుక్కున్నది. ఇంటి దయ్యం ఆ దయ్యాన్ని గుర్తుపట్టి, నువ్వే కదా లోగడ మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది, ఇంతకు వాళ్ళేం చేస్తారు అని అడిగింది. వాళ్ళు మంత్రాలు చదివితే మనకు ఒళ్ళంతా మంటలు పుడతాయి, ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దెయ్యం. ఓస్ ఇంతేనా అనుకుంటూ పోలయ్య ఇంటి దెయ్యం తిరిగి వచ్చి వైద్యుడు పోలయ్యకు ఇచ్చిన మత్తుమందును కొంచెం మింగి ఒక మూల నిద్రలోకి జోగుతూ కూర్చుంది. తరువాత మంత్రాల మరుడయ్య వచ్చి కాసేపు హడావిడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు. ఎన్ని మంత్రాలు చదివినా వారికి దెయ్యం జాడ తెలియలేదు. నేను గొప్ప పిడుగుల్లాంటి మంత్రాలు చదివాను. నేను చదివిన మంత్రాల ధాటికి ఏ దెయ్యము కూడా నిలువలేదు అని చెప్పి మరుడయ్య తన బహుమతిని తీసుకుని వెళ్ళిపోయాడు. దెయ్యం నిజంగా ఇంట్లో నుండి పారిపోయిందంటావా అని అడిగింది చిన్న కోడలు పెద్ద కోడలిని. దెయ్యం వెళ్ళకపోయిన పక్షంలో అది ఈ రాత్రి గదిలోని ధాన్యాన్నంతా బియ్యం కింద దంచి తీరుతుంది కదా అన్నది పెద్ద కోడలు. ఆ సరికి దెయ్యానికి మత్తుమందు ప్రభావం దిగిపోవడంతో ఈ మాటలు విని అది రాత్రికి రాత్రే గదిలోని ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది. మరునాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్లపాది హడలిపోయారు. కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకుని, ఇన్ని మంచి పనులు చేస్తున్నది దెయ్యమై ఉండదు, దెయ్యమైతే మరిడయ్య మంత్రాలకు పారిపోయి ఉండేది. ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతూ ఉన్నది, ఆ దేవత మనకెన్నడూ అపకారం చేయదు అన్నది. ఆ మాటలతో అందరికీ ఎక్కడలేని ధైర్యం వచ్చింది. పోలయ్య ఇంటి దెయ్యం ఉత్సాహంగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది. మంత్రాల మరిడయ్య తరిమేశాడా అని అడిగింది ఒక దెయ్యం. అదేమీ లేదు, మీ అందరికీ హాయిగా ఇళ్లలో ఉండే ఉపాయం చెబుదామని వచ్చాను అని అంటూ పోలయ్య ఇంటి దెయ్యం మత్తుమందును గురించి వాటికి చెప్పింది. భలే మంచి ఉపాయం, ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకు వేళ్లాడవలసిన అవసరం లేదు అంటూ కొన్ని దెయ్యాలు కేకలు వేశాయి. పోలయ్య ఇంటి దెయ్యం వాటిని ఊరుకోమని చెప్పి, ఇంతకాలం మనం చెడ్డవాళ్లమని నేను అనుకునేదాన్ని, మనం దెయ్యాలమైనా మంచి పనులు చేస్తే మనుషులు మనల్ని దేవతలు అంటారు, మనుషులతో పాటు హాయిగా బతకాలి అని అనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలం అనిపించుకోవాలి అన్నది. చెడ్డ పనులు మానలేని దయ్యాలు మాత్రం దయ్యాలుగానే ఆ మర్రి చెట్టు మీదే ఉండిపోయాయి. మంచి పనులు చేసిన దెయ్యాలన్నీ దేవతలుగా మారిపోయాయి. తరువాయి భాగంలో మరొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.